దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారండి, అందరూ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మరి ఈరోజు టాపిక్ ప్రకటన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనది, అందరికీ తెలిసినది. ఏ ప్రాంతంలోనైనా ఏ మతంలోనైనా జడ్జిమెంట్ డే అనేది ఉంటుందని ఒక గట్టి నమ్మకం. దేవునికి స్తోత్రం. అయితే పరిశుద్ధ గ్రంథంలో తీర్పు, జడ్జిమెంట్ అనేది బైబిల్ సెలవిస్తుంది. 3 జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఒకటి కాదు. సాధారణంగా ఈ లోకంలో ఒక మాట ఉంటుంది, రే దేవుడు అనేవాడు ఉన్నాడురా, వాడు న్యాయం చేస్తాడు అంటాం. అన్యాయానికి గురైనప్పుడు కానీ, బాధ కలిగినప్పుడు కానీ, మోసం చేసేటప్పుడు కానీ, మేమేమీ చేయలేకపోవచ్చు కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, ఒకరోజు నీకు న్యాయం చేస్తాడు అంటాడు కదా. ఇది అందరూ నమ్మే సిద్ధాంతమే. అయితే పరిశుద్ధ గ్రంథంలో తీర్పు అనేవి 3 తీర్పులు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు. ఫస్ట్ ఏంటమ్మా? క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు. రెండోది మహిమగల సింహాసన తీర్పు. మూడోది మహాధవల సింహాసన తీర్పు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇలాగా 3 తీర్పులు అనేది తీర్చడం జరుగుద్ది. మొట్టమొదటిది ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఏంటిది? క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా మరి వాక్య ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నజరేయుడైన యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము దేవా. ఇంతవరకు పాటల ద్వారా నీ గొప్ప నామాన్ని మహింపరుచుకున్నారు, ఘనపరుచుకున్నారు. చదివిన లేఖన భాగంలో మీరు ఉన్నారు, ప్రార్థనలో మీరు నడిపించారు. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నిలవబడిన నీ దాసుడునైన నేనైతే రిక్తుడును, అభాగ్యుడును, ఎన్నిక లేని వాడిని ప్రభువా, తృణీకరింపబడిన వాడిని. అయ్యా, నీ పాదములను ఆశ్రయించాను. నా పాపములు, నా దోషములు, నా అతిక్రమములు నీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడిగి నన్ను పవిత్రపరచండి అయ్యా. నీ ఎదుట నిలవబడుటకు ఏమాత్రమో యోగ్యత లేనివాడు నీ ఆత్మచేత అభిషేకించి నన్ను నిలవబెట్టి నీకు ఉపయోగకరమైన పాత్రగా ఇక్కడ వాడబడుటకు సహాయం దయచేయండి. వినగలిగే చెవి, గ్రహించే హృదయము కూడి ఉన్న మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి శ్రద్ధగా ఆలకించాలి. మొట్టమొదటి తీర్పు ఏంటి? క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు. ఈ తీర్పు ఎక్కడ జరుగుద్ది? గడిచిన వారం మీకు అంత ముందు వారం చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాం? యేసుక్రీస్తు గురించి. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు చెప్పాలి. మీరు చెప్పిన దాన్ని బట్టే ఇది ట్రావెలింగ్ వెళ్తుంది. మధ్యాకాశానికి ఆయన వస్తున్నాడు. ఈ క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు ఎక్కడ జరుగుతుంది అంటే మధ్యాకాశంలో జరుగుద్ది. అక్కడ 7 ఏండ్లు విందు జరుగుద్ది అని చెప్పాను కదా. మరి అంచమాడికి తింటూనే ఉంటామా? కాదు. అక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అందులో ప్రధానమైనది, ముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు అనేది మధ్యాకాశంలో జరుగుద్ది. ఎవరికి జరుగుతుంది అంటే ఎత్తబడిన సంఘానికి కదా. వధువు సంఘం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు మరి తన సంఘాన్ని అంతటినీ సమకూర్చి ఈ ఎత్తబడే గుంపు, మనం పాటలు పాడుకుంటే కదా, ఎన్నెన్నో గుంపులలో ఏ గుంపులు నీవున్నావో, ఎత్తబడే గుంపులు ఉంటే అట పరలోకము, పరమానందం. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ ఉన్న హల్లెలూయా. ఈ ఎత్తబడే సంఘానికి మధ్యాకాశంలో ఈ క్రీస్తు న్యాయమైన సింహాసనం అనే తీర్పు అక్కడ ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. తీర్పు తీర్చేది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా.
కనుక ప్రభువు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు సంఘం ఏమవుతుంది? ఇక్కడ నుండి మనం ఏమవుతాం? ఎత్తబడతాం. ఈ ఎత్తబడిన సంఘానికి ఏమవుతుందట? తీర్పు తీర్చబడుతుంది. ఇక్కడ తీర్పు అంటే ఏంటి? గ్రీకు భాషలో అట తీర్పు అంటే బీమా అనే అర్థం. ఏంటి? బీమా. ఎందుకంటే చాలామంది జీవితంలో మీరు ఎప్పుడైనా పాలసీ కట్టారా? కడితే ఉంటారులే. పాలసీ కట్టినప్పుడు పాలసీ ఎండ్ అయినప్పుడు ఏమొస్తుంది? మనం కట్టిన దానికి ప్రతిఫలం అనేది ఎండింగ్, ఒక ప్లానింగ్ ఉండి ఆ ప్లానింగ్ ప్రకారంగా మనం ఈ అమౌంట్ కట్టుకుంటూ ఉంటాం. పాస్టర్ గారు అంటూ ఉంటారు, మీకు గుర్తుందా? మీరు ప్రార్థన పోగు చేయండి, అది పోగు అవుతూ ఉంటుంది, ఆ సమయానికి అది సహాయం చేస్తుంది అని అంటారు. దానియేలు చూడు, మానక ప్రార్థన చేసినప్పుడు, సింహాల బోన్లో వేసినప్పుడు ఆ ప్రార్థన ఏం చేసింది? రక్షించింది. అదేవిధంగా ఈ యొక్క తీర్పులో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, మనం ఈ భూమి మీద ఏం చేస్తామో అన్నీ అక్కడ క్యాలిక్యులేట్ అవుతూ ఉంటాయి. కనుక లాస్ట్కి ఈ సింహాసనము తీర్పు అనేది ఎవరిని శిక్షించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి ఏంటి? ఈ తీర్పులో ఏముండదు? శిక్ష ఎవరికి ఉండదు. ఏముంటాయి? అందరికీ బహుమానాలే ఉంటాయి. ఇంకోటి అందరికీ కిరీటాలే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ ఎత్తబడిన వారు అంతా ప్రభు కొరకు నమ్మకంగా ఈ భూమి మీద జీవించిన వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎత్తబడే సంఘంలో ఉన్నావంటే నువ్వు దేవునికి నమ్మకస్తుడివి. ఆయన్ని నమ్మిన వారు ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. ఈ యొక్క దృఢమైన విశ్వాసము ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో నమ్మకంగా, వీరందరికీ ఏముంటుంది? అక్కడ దేవుని సన్నిధానంలో బహుమతులు ఉంటాయి, కిరీటాలు ఉంటాయి. ఒకరికి ఒక కిరీటం ఉండొచ్చు, ఒకటికి మించి కిరీటాలు కూడా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క కిరీటాలు పొందుకోవాలన్నా, ఈ బహుమతులు పొందుకోవాలన్నా ప్రధానమైనది ఏంటంటే ఈ భూమి మీద మన జీవించిన జీవితమే దానికి ప్రామాణికం. దేవునికి స్తోత్రం కదా. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో. వాక్యం తీయండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం సెలవిస్తుంది. చూడండి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలము. దేవునికి స్తోత్రం. ఆగుదాం ఇక్కడ. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? తాను జరిగించిన ఏవేవైతే భూమి మీద క్రియలు చేస్తావో, పనులు చేస్తావో, దేవునికి నమ్మకంగా చేసే పనులు ఉంటాయి. దేవుని చూస్తున్నారు, పర్వాలేదులే, ఎవరో చూడట్లేదులే అనుకునే క్రియలు కూడా ఉన్నాయి. అవి మంచివి ఉన్నాయట, ఇంకోటి చెడ్డవి కూడా ఉన్నాయి. మంచివే కానీ చెడ్డవే కానీ దేహముతో జరిగించే వాటి ఫలము ప్రతివాడు పొందుతాడు కదా. ఈ భూమి మీద ఒక మాట ఉంటుంది, కర్మ అనేది ఉంటుందట. అది ఎవరిని మనం మోసం చేస్తే మనం కూడా వాటి ఫలం తింటాం. వాక్యం కూడా ఏం సెలవిస్తుంది? ఎవడు ఏమి విత్తుతాడో ఆ పంట కోస్తాడు. నువ్వు మంచి విత్తితే మంచిని కోస్తావు, నువ్వు చెడు విత్తితే చెడు కోస్తావు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును, ఎవరట? మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ప్రత్యక్షం అవుతాము? క్రీస్తు న్యాయపీఠము, క్రీస్తు న్యాయ సింహాసనము. ఎక్కడట? ప్రతి ఒక్కడు ఏమవుతాడు? నిలవబడతాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట ఉంటుంది, పౌలు గారు రాస్తూ అంటారు చూడండి. మనమందరము అనే మాట ఉన్నది.
మనం అందరం అంటే ఏంటి? పౌలు గారు కూడా ఎక్కడుంటారు? ఆ క్రీస్తు న్యాయ సింహాసనం ఎదురు పౌలు గారు కూడా ఉంటారు. కనుక ఇది సంఘానికని తీర్పు తీరుస్తుందని ఏ డౌటు ఏమైనా ఉందా? డౌట్ ఏమీ పడాల్సిన పనే లేదు. ఎందుకంటే పౌలు కూడా అక్కడ ఉంటాడు, శిష్యులు అక్కడ ఉంటారు, సంఘము కూడా అక్కడే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ ఎత్తబడే సంఘములో ఫస్ట్ ఫలాలు, దేవుడిచ్చే ఆ ప్రతిఫలం ఏంటి? ఇంతవరకు భూమి మీద మనం అందరం చాలా కష్టపడ్డాం. దేవుడి కొరకు పనిచేస్తాం, కుటుంబం కొరకు పనిచేస్తాం, సువార్తలో పనిచేశారు, పరిచర్యలో పనిచేశారు. ఇలాగా దేవుని కొరకు ప్రయాసపడవలసిందంతా ప్రయాసపడ్డాం. ఇప్పుడు ఆ క్రీస్తు న్యాయ సింహాసనం దగ్గరికి, దేవుని దగ్గరికి నువ్వు ఉంటావు, మనం అందరము ఉంటాం. అప్పుడట మనకి ఏం కలుగుతుంది, అక్కడ ఏం జరుగుద్ది అనేది పేతురు భక్తుడు అంటాడు. చూడండి, ఇక్కడ 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనం. ప్రతి ఒక్కరు బైబిల్ తిరగేయాలి. అక్కడ ఏం జరుగుతుంది అనేది చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? చెప్పలే. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? మధ్యాకాశంలో ఆయన వచ్చాడు. మనం ఎక్కడి నుంచి ఆయన ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి వెళ్ళాం. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకి ఏం కలుగుతుందట? ఏంటి? మెప్పు, తర్వాత మహిమ, ఘనత గల కారణం అవుతుందట. ఉదాహరణకి మనం ఆలోచించండి, మెప్పు ఎలాగుంటుందని. మన సంఘంలో ఒక 100 మంది ఉంటాం. ఎంతమంది? 100 మందిని సభ్యుల్లో ఎవరైనా ఒకరిని పిలిచి, పాస్టర్ గారు పిలిచి మెచ్చుకుంటే ఎలా ఫీల్ అవుతాం? సంఘంలోనే కాదు, నువ్వు ఆఫీసులో అవ్వచ్చు, నీ కుటుంబంలో అవ్వచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నప్పుడు వారిలో ఒకరిని పిలిచి అప్రిషియేట్ చేసి అతన్ని మెచ్చుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారా అవరా? ఒక 100 మందిలో పిలిచి నిన్ను అప్రిషియేట్ చేస్తానే, అబ్బా నన్ను పాస్టర్ గారు మెచ్చుకున్నారు, చుట్టుపక్కల వాళ్ళది కంగ్రాట్స్ చెప్పినప్పుడు, నువ్వు చేసిన పనికి, నువ్వు చేస్తున్న దానికి, నువ్వు చేస్తున్న పరిచర్యకి అవ్వచ్చు, నువ్వు చేస్తున్న వర్క్ అవ్వచ్చు, ఎక్కడైనా ఒక మేనేజ్మెంట్ ఒకరిని పిలిచి మెచ్చుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఇంట్లో కూడా పంచుకుంటాం మనం. ఈరోజు మా ఆఫీసులో జరిగింది తెలుసా, నన్ను ఎంత విధంగా ప్రౌడ్ చేశారు, ఒక మీటింగ్ పెట్టి ఒక సభ పెట్టి మెచ్చుకుంటే చాలా ఆనందపడిపోతాం. అవునా కదా? ఇప్పుడు ఒక ఇమేజినరీ వరల్డ్లోకి వెళ్ళండి. యేసుక్రీస్తు సింహాసనం దగ్గర ఉన్నాడు, నిన్ను పిలిచాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు? లెక్కకు మించిన జనాలు. ఈ చివరి నుంచి ఆ చివరికి మధ్యాకాశంలో సంఘం ఎత్తబడుతుందంటే ముందటి నుంచి ఏంటి, క్రీస్తు ముందు దగ్గర నుంచి ప్రజలు, శిష్యులు, ప్రవక్తలు అందరూ, పరిశుద్ధులు అందరూ నీ కంటికి కనబడినంత దూరంగా ఉన్నప్పుడు నిన్ను మెచ్చుకుంటాడట. హల్లెలూయా! ఎంత ఆనందం, ఎంత సంతోషం. అంతమంది జనాల్లో నీ పేరు పెట్టి పిలిచి యేసయ్య నిన్ను మెచ్చుకుంటుంటే ఆ సందర్భాన్ని ఒక్కసారి మీరు ఊహించుకున్నట్లయితే మీకు అది తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. మెచ్చుకుంటే ఆ పరిస్థితి ఎలాగుంటుందో మనం ఊహించుకోలేం. కనుక రెండవదిగా మనం చూస్తే కిరీటాలు, బహుమతులు ఏదైనా అవ్వచ్చు. అందుకనే ప్రకటన గ్రంథం 22:12 ఏం చెప్తున్నాడు? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున, క్రియ అంటే అర్థం ఏంటమ్మా? పని. వారి పని చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము ఎవరి దగ్గర ఉన్నది? యేసయ్య దగ్గర ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రభువిచ్చే జీతం ఏమిటి? ప్రభువిచ్చే జీతము ఏమిటి? ఈ భూమి మీద నువ్వు సాగించిన ఈ జీవన ప్రయాణంలో దేవుడు నీ కొరకు జీతం సిద్ధపరచున్నాడట, నీ కొరకు కిరీటాలు దాశాడట. నా బిడ్డ వస్తుంది, నీ కొరకు సమస్తాన్ని ఏర్పాటు చేశాడట. ఈ కిరీటాల్లో
ఇల్లులు ఫ్రీ అమ్మా, ఇల్లులు అందరికీ ఫ్రీ, స్థలం అందరికీ ఫ్రీ, కొన్ని ఫ్రీ, కానీ ఇవి సంపాదించుకోవాల్సినవి ఉన్నాయి, ఒకటి కంటే ఎక్కువ సంపాదించుకోవాల్సినవి ఉన్నాయి. ఇవేంటి దేవుడు మనకి ఇస్తాడు? ఎక్కడ ఇస్తాడు? సభాముఖంగా ఆ యొక్క మధ్యాకాశంలో దేవదూతల సమక్షంలో, ఆ యొక్క పరిశుద్ధుల సమక్షంలో, ప్రవక్తల సమక్షంలో, అక్కడ జరుగుతున్న ఈ సందర్భంలో నీ విషయంలో ఆయన కేర్ తీసుకుంటాడు, నిన్ను మెచ్చుకుంటాడు. నీ కొరకట ఆయన కిరీటాలు దాచి ఉంచాడట. ఎటువంటి కిరీటాలు దాచి ఉంచాడు? యాకోబు పత్రిక 1:12 తీయండి. ఇక్కడ నుంచి రిఫరెన్స్లు ఫాస్ట్గా తీయాలి. ఒకరు యాకోబు 1:12 తీయండి, మరొకరు ప్రకటన గ్రంథము 2:10 తీయండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు శోధనల గుండా వెళ్తున్నావేమో, ఆ శోధనలో నీ యొక్క సహనం అనే ఫలమును నువ్వు ప్రతిపాదించినట్లయితే, ఆ శోధనకు నిలిచిన వాడివైతే దేవుడు అంటున్నాడు, నీకేం కిరీటం ఇస్తాడట చెప్పాలి? జీవ కిరీటం ఇస్తాడట. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 2:10 కూడా చదవాలి. ఇదిగో ఆ మైక్ తీసి చదివామ్మా, ఇద్దరు రెడీగా ఉండండి. ఇదిగో మీరు శోధన పడకుండానట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబడబోచున్నాడు. దేవునికి స్తోత్రం. 10 దినముల శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవునికి మహిమ, హల్లెలూయా. మరణము వరకు నమ్మకముగా ఉండాలట. అపవాది ఏం చేస్తాడు? జైల్లో పెడతాడు, శోధన వస్తుంది, అపనిందలు వేస్తాడు, అవమానాలు ఎదురవుతాయి. ఈ అన్నిటిలోని ఎవడైతే శోధనకు అంతము వరకు సహిస్తాడో వారిని పిలిచట, వారికి ఏమిస్తున్నాడు? జీవ కిరీటం ఇస్తున్నాడు. హల్లెలూయా. అయితే దైవజనులకి ఏమిస్తాడు? పాస్టర్ గారులకు, అంటే మాకులాగా పరిచర్య చేసే వాళ్ళకి ఏమిస్తాడు చూడండి. పేతురు భక్తుడు రాశాడు, 1 పేతురు 5:2-4 ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటము పొందుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా? బలము చేత కాక దేవుని చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యన దేవుని యొక్క మందను, అంటే ఇక్కడ సంఘాన్ని, పై విచారణకర్తగాట దాన్ని ఖాయమంటున్నాడు. ఎవడైతే మరి దేవుని చిత్త ప్రకారంగా మందకు మాదిరికరమైన జీవితం జీవిస్తూ వారికి అందుబాటులో ఉంటూ వారి విషయంలో శ్రద్ధ తీసుకొని ఒక సంఘ కాపరి చేయవలసిన బాధ్యత చేస్తాయట. ప్రధాన కాపరి, మన దేవుడు ఎవరు? ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షమైనప్పుడట వాళ్ళకి ఏ కిరీటం ఇస్తాడు? వాడబారని, చెప్పాలి అందరూ, వాడబారని మహిమ కిరీటం అట దైవజనులకు ఉంటుంది. ఇంకా కొంతమంది ఉంటారు సంఘంలోనే, సువార్థికులు, ఎవాంజలిస్ట్ అంటారు. మరి సువార్థికులు యొక్క పని ఏంటంటే ఆత్మలో రక్షణ, సంఘం యొక్క బాధ్యత. కొంతమంది ఎలాగైనా ఒక ఆత్మను రక్షించాలని చెప్పి వారికి కలిగిన దాంట్లో సువార్త ప్రకటించడానికి ప్రయత్నిస్తారు. మరి వాళ్ళకే కిరీటం ఇస్తాడు అంటే 1 దశలోనికి పత్రిక 2:19 ఒకసారి చూసినట్లయితే ఏముంది? ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నారు, ఎటువంటి కిరీటం అట? అతిశయ కిరీటము. ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో ఆత్మల రక్షణ కోసం పౌలు దగ్గర ఉన్న అపోస్తులు కూడా, వీళ్ళకి ఏం కిరీటాలు వస్తాయి చెప్పాలి? అతిశయ కిరీటం అనేది ఒక కిరీటం ఉంటుందట. ఆ కిరీటం పొందుకుంటాం. అదేవిధంగా 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మీరు చూసినట్లయితే, చదవండి అందరూ ఫాస్ట్గా. ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడమ్మా? నీతి కిరీటము. ఈ నీతి కిరీటం ఎవరు అంటే, ఎవరైతే తన పరిశుద్ధతను కాపాడుకుంటూ, తన పరిశుద్ధతను కాపాడుకుంటూ తనకు అప్పగించిన పనిని నమ్మకంగా ఎవరైతే పూర్తి చేస్తారో వారి కొరకట ఏముంది? నీతి కిరీటము దాచబడే ఉంది. ఎవరి కొరకు అన్నాడు? పౌలు కొరకు. నా వలే ఆపేక్షించు. ఎవరైతే పౌలులాగా వాళ్ళకి ఇచ్చిన పనిని సక్రమంగా చేస్తూ వారి పరిశుద్ధిని కాపాడుకుంటూ పవిత్రంగా ఈ భూమి మీద జీవిస్తూ ఎవరైతే వారి జీవన విధానం ఉంటుందో వారి కొరకు ఏముందట? నీతి కిరీటము దాచబడి ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మరొక కిరీటం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25, 27 వచనాలు మీరు చూడండి. మరియు పందెముంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏ కిరీటం ఉంది? అక్షయ కిరీటం. ఈ కిరీటం ఎవరికి? పందెం పెట్టినప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకా కాదు, భక్తిలో విజయం సాధించే వారికి. పరుగు పందెంలో ఇహలోక సంబంధం పరుగు పందెం పెడితే ఒక గిఫ్ట్ వస్తుంది. దాని కొరకు మనం గురి చూసి ఎలా పరిగెడతామో, పరలోక రాజ్యంకి యేసును చేరాలనే ఒక భక్తి, ఈ భక్తి ఎవరైతే సాధకం చేస్తారో, భక్తిలో విజయం సాధిస్తారో వారి కొరకట అక్షయ కిరీటము ఉంది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడబుట్టుచు తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకు ఏముంది? నీతి కిరీటం. పౌలుకి ఎన్ని కిరీటాలు ఉంటాయి? నీతి కిరీటం ఉంటుంది, అక్షయ కిరీటం ఉంటుంది, మహిమ కిరీటం ఉంటుంది. ఇలాగా కొంతమందికి ఒకటికి మించి కిరీటాలు ఉంటాయి. ఇక్కడ భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే తిమోతి పత్రికలోని భక్తి గురించి ఒక మాట ఉంటుంది, భక్తి సాధకం చెయ్యాలట. ఎందుకు సాధకం చెయ్యాలి అది అంటే, అది ఇహపరమైనది, పర సంబంధమైనది, ఇహలోకంలో కూడా చాలా ప్రాముఖ్యమైనది, అలాగే మహిమలోకానికి కూడా అవసరమైనది. కనుక భక్తి సాధకము చెయ్యు, అది నీ జీవానికి లాభకరమైనది అంటాడు. నీ జీవానికి లాభకరమైనది ఏదైనా ఉందంటే భక్తే. ఆ భక్తి నువ్వు సాధకం చేయకపోతే ఏం జరుగుద్ది? ఇనుము సాధకం చేయకపోతే ఏమైపోద్ది? తుప్పు పట్టిపోతుంది. భక్తి కూడా అంతే. అందుకనే భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట ఎంతో శ్రేష్టమని భక్తులు ఆనాడు చెప్పారు. భక్తి అనేది ఎప్పుడు సాధకం అవుతుంది అంటే, ఇద్దరు కూడి ప్రార్థన చేసినప్పుడు, సంఘంగా ప్రార్థన చేసినప్పుడు, సమాజంగా కూడినప్పుడు. అందుకే భక్తుడు అంటాడు, సమాజముగా కూడుట మానొద్దు. ఎందుకు మానొద్దు అంటే, నీ భక్తి జీవితం తుప్పు పట్టేస్తుంది, నీ భక్తి జీవితం డౌన్ఫాల్ అయిపోతుంది, భక్తి హీన దిశలోకి వెళ్ళిపోతుంది. కనుక మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు కలుసుకుంటూ నీ భక్తి సాధకం చేస్తే మనకి అక్షయ కిరీటం అనేది దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఆ మధ్యాకాశంలో ఏం జరుగుతుంది చెప్పాలి. మనం అందరం పరిశుద్ధులందరూ అక్కడ ఎత్తబడినప్పుడు అందరినీ దేవుడు మెచ్చుకుంటూ వారికి ఇవ్వాల్సిన బహుమతులు ఏటేటి చెప్పాను?
ఒకటి జీవ కిరీటము, 2 మహిమ కిరీటము, అతిశయ కిరీటము, నీతి కిరీటము, అక్షయ కిరీటం. ఇలాగ అనేక కిరీటాలతో నిన్నేం చేస్తాడు దేవుడు? మహిమపరుస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. దేవదూతల మధ్య, పరిశుద్ధుల మధ్య, ప్రవక్తల మధ్య నిన్ను ఘనపరుస్తాడు. అందుకని యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు భక్తుడైన బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఒక మాట ఉంటుంది. ఏమంటాడంటే, స్త్రీలు కరిన వారిలో ఇతని కంటే గొప్పవాడు ఎవడూ లేడు అని ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చి, పరలోకంలో అల్పుడు ఇతని కంటే గొప్పవాడు అంటాడు. హల్లెలూయా. అక్కడ పరలోక రాజ్యంలో అల్పుడు అంటే అక్కడ అల్పులు ఉంటారు, బలవంతులు ఉంటారు, గనులు ఉంటారు. అర్థమవుతుందా? ఇక్కడ ఏ సిస్టమ్ ఉందో అక్కడ ఆ సిస్టమ్ ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ కిరీటాలు అన్నీ పొందుకుంటాం, మనం అందరం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. మనకు అందరూ కిరీటాలు కావాలి. అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొంతమందికి అవసరం లేదేమో, 2 కావాలని చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కిరీటాలు మెప్పు వస్తుంది. ఇప్పుడు మనకేం కావాలంటే పదవులు ఎందుకు అంటే, మరి మధ్యాకాశం నుంచి తర్వాత దేవుడు ఎక్కడికి వస్తాడు? భూమి మీదకి వస్తాడు. భూమి మీద ఏం జరుగుద్ది? 1000 ఏళ్ళ పరిపాలన జరుగుద్ది. ఈ 1000 ఏళ్ళ పరిపాలన జరగడానికి మనందరికీ దేవుడు పదవులు ఇస్తాడు. అవి ఎటువంటి పదవులు అంటే, సీఎం నుంచి క్లర్క్ పోస్ట్ దాకా ఉంటాయి. ఏ పదవిలోనూ ఉండాలి అనేది ఎక్కడ డిసైడ్ అవుతుంది అంటే, ఈ భూమి మీద డిసైడ్ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ పదవిలో నువ్వు నేను ఉండాలంటే, ఈ భూమి మీద ప్రభువు కోసం నువ్వు ఎంత జీవిస్తావో, ఎంత కష్టపడతావో, 1000 ఏళ్ళ పాలనలో అంత ఉన్నతమైన స్థానాన్ని నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. నువ్వు సీఎం కావాలన్నా, వార్డ్ బాయ్ కావాలన్నా, ఇక్కడ జీవించిన జీవితమే ప్రమాణం. ఇక్కడ నువ్వు జీవించిన జీవితమే ప్రమాణం, గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆ 1000 ఏళ్ళ పాలనలో నీకు పదవులు కావాలి, మంచి ప్రశస్తమైన పదవి కావాలి అని ఎవరైతే ఇక్కడ కష్టపడతారో, ఈ కష్టాన్ని ఎవరో చూడట్లేదు అనుకుంటారేమో, మీరు చేసే ప్రతి పనికి దేవుడి దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే, జ్ఞాపక గ్రంథం అనేది ఉంటుందట. ఆ జ్ఞాపక గ్రంథము అందరికీ ఒక గ్రంథం ఉండదు, మనిషికి ఒక గ్రంథం ఉంటుందేమో. మనల్ని దేవుడు ఇలా ఏర్పాటు చేసినప్పుడు నీ గ్రంథం అంటూ ఒక పెద్ద లైబ్రరీ ఉండొచ్చు. అక్కడ నీ కొరకు ఒకరిని అపాయింట్ చేసవచ్చు. నువ్వు చేసే ప్రతి మంచి పనిని ఆయన ఏం చేస్తున్నాడు? లెక్కగట్టి. నువ్వు కష్టపడతావు. ఇక్కడ కష్టానికి నీకేమైనా జీతం ఇస్తారా? ఇప్పుడు సపోజ్ కిందన పరిచర్య అవుతుంది అనుకో, వంటలు చేసేవాడు కష్టపడతాడు, చెమట కారుస్తాడు, వాడికి ఏం జీతం ఇస్తున్నావా? మరి ఆ జీతం ఎక్కడ ఉంటుంది? అది ఆయన దగ్గర ఉంటుంది ఆ జీతం. అయ్యో, కొంతమంది పని చేస్తాం. ఇప్పుడు నాకు లాంటి అనుకో, పాస్టర్ గారు చూసినప్పుడు చెత్తపాటి చేస్తారు, పాస్టర్ గారు చెవడలేనప్పుడు నువ్వు ఎత్తరా అంటాను. ఇది కూడా ఎవరు చూస్తారు? ఆయన చూస్తాడు. నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావో అది మంచిదే కానీ చెడ్డదే కానీ దానికి ఏముంటుంది? జీతం ఉంటుంది. ఆయన ప్రతి దానికి చిన్న పని చేస్తానే మనము ఎంతో కొంత, మన ఇంటి దగ్గర ఎవరైనా వచ్చి పని చేశాడు అనుకోండి, ఫ్రీగా చేయించుకోవడానికి మనకే మనసు ఒప్పదు. ఓ 10 రూపాయలు 50 రూపాయలు చేతిలో పెట్టి పర్లేదు లేరా అంటాం. మరి దేవుడు ఫ్రీగా చేయించుకుంటాడా? ఆయన ఏది ఫ్రీగా చేయించుకోడు. నీకు ఇవ్వాల్సిన టైము, ఆయన ఇవ్వాల్సిన టైంలో ఆయన అక్కడ ఇస్తూ ఉంటే మనకు మైండ్ బంద్ చేయదు. నేను ఇంత చేశానా, నాకెంతుందా, ఇంత ఆధిక్యత, ఇంత అని నువ్వు ఆశ్చర్యపోతావు. కనుక ఆ ధన్యకరమైన రాజ్యంలో నీవు నేను ఉండాలంటే మనకి ఏం కావాలంటే, మన ఆత్మ పరిశీలన మనమే చేసుకోవాలి. ఏం చేసుకోవాలి ఆత్మ పరిశీలన? ఒక 5-6 పాయింట్లు చెప్తాను, దాంతో మనం ముగించేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ప్రభువిచ్చిన శరీరాలను ఎట్లా పరిశుద్ధంగా కాపాడుకోగలుగుతున్నామా అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి. మొట్టమొదటి ప్రశ్న. ఎందుకంటే అన్నిటికన్నా బలహీనమైనది ఈ శరీరమే. ఈ శరీరాన్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు కదా. చూసిందంతా కన్ను కావాలంటది, కన్ను కావాలన్నా మనసు ఊరుకోదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది. ఈ శరీరాన్ని కంట్రోల్ చేసి, ఈ శరీరాన్ని ఎలా ఉంచుకోవాలట? పరిశుద్ధంగా. నేను పరిశుద్ధుడినై ఉండులాగా మీరును
పరిశుద్ధంగా ఉంచుకోవడానికి మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం, ఎంతవరకు ఈ శరీరాన్ని కాపాడుకోగలుగుతున్నాం అనే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఇంకా రెండవదిగా చూసినట్లయితే ప్రభువు మనకిచ్చిన సమయాన్ని ఎట్లాగ వినియోగిస్తున్నాం. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఏది పోనివ్వదన్నాడు, సమయమున పోనీయక సద్వినియోగం చేసుకో, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకో అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఏదైనా ఒకటి అడిగాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమడుగుతాడంటే సమయం. ప్రభువు ఇచ్చిన సమయాన్ని ఎట్లా మనము ఉపయోగించుకుంటున్నాం. అనేక విషయాలకు అనేక విధాలుగా ఉపయోగించుకుంటాం. ఉదాహరణకు ఒకటి చెప్తాను చూడండి. ఆదివారం పడింది, ప్రభు ఇచ్చిన సమయం ఈ 2 గంటలే. ఈ 2 గంటల సమయంలో కూడా ఒక మ్యారేజ్ ఉంది. మనం ఎక్కడికి వెళ్ళాలి? చాలామంది పెళ్ళికి వస్తారు, అంచమాటికి వస్తుంది. పెళ్ళిళ్ళు ఇంకా మెచ్యూర్ ఫంక్షన్లు ఇవన్నీ ఉంటాయి చూసావా, ఇవన్నీ నువ్వు వెళ్ళకపోతే ఆగిపోయి నువ్వు రాకపోతే పెళ్ళి ఆపేసుకుంటున్న అంత సీన్ అక్కడ లేదు. మన ప్రజెన్స్ ఉండాలి, అది ఎప్పుడున్నా పర్వాలేదు. వాళ్ళ ముహూర్తం ప్రకారంగా లేకపోతే అక్కడ కార్యక్రమం ప్రకారం అవి జరిగిపోతాయి, అవునా కదా? అది ఇంపార్టెంట్. అలాగని కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు మనకులాంటి వాళ్ళు, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా పాస్టర్ గారు, ఎగ్జామ్స్ కూడా ఆదివారం పడింది వెళ్ళనంటే కాదు. దేవుడు ఆదివారం ఎగ్జామ్స్ పడింది, ఇంజనీరింగ్ పరీక్షలు పడతాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పడతాయి, చాలా వరకు సండే పడతాయి. అప్పుడు నువ్వేం చేయాలి? ఆదివారం మా పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు, చర్చికి రమ్మన్నారని ఇక్కడ ఉండిపోకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కొద్దిగా ఆ స్థానంలో ఉన్నప్పుడు అది కూడా నువ్వు ఆరాధనలాగే భావించాలి. అది కూడా అంకిత భావంతో నువ్వు చదువుతున్నావు, సంవత్సరాలంతా కష్టపడ్డావు, పరీక్షకి సిద్ధపడ్డావు, ఆ పరీక్ష రాసి నువ్వు విజయము సాధించి దేవుణ్ణి మహిమపరచాలి. గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలూయా. కనుక సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అనే విషయంలో కూడా మనము ఆలోచించాలి. 3వ పాయింట్ ఏంటంటే, ప్రభువు మనకిచ్చిన డబ్బునవ్వచ్చు, ఆస్తుపాస్తులు అవ్వచ్చు, ప్రభువు యొక్క పరిచర్య కొరకు ఎంత మేరకు ఖర్చు చేయగలుగుతున్నాం అనేది కూడా మీరు పరిశీలన చేసుకోండి. 4వదిగా ప్రభువు మనకిచ్చిన తలాంతులు తలాంతులు ఎంతవరకు మనం వాడగలుగుతున్నాం. ఈ తలాంతుల గురించి నేను చెప్తాను. ఎందుకు అంటే, ఇందాక టాపిక్ చెప్పాను అనుకో, పాస్టర్ గారు డబ్బులు అడుగుతున్నారు అనుకోవచ్చు, అందుకే టాపిక్ చెప్పను. తలాంతులు అంటే ఏంటి? దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇస్తాడు. మ్యూజిక్ కొట్టడము, పాటలు పాడడము, వాక్యం చదవడము, ప్రార్థన చేయడము, లేకపోతే దేవుని సన్నిధిలో కనిపెట్టడము, ఇలా కొన్ని తలాంతులు ఉంటాయి. ఈ తలాంతులు కొంతమంది దర్శనాలు చూస్తారు, కొంతమంది ప్రవచిస్తారు. ఈ తలాంతులు దేవుని కొరకు వాడపడాలి. మనకు దేవుడు మంచి వాయిస్ ఇచ్చాడు, కానీ దేవుని స్తుతించలేము. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, కానీ దేవుని కొరకు త్వరగా రాలేకపోతున్నాం. దేవుని కొరకు నువ్వు యొక్క తలాంతులను వాడకపోతే ఏమైపోతుందట? పాతి పెట్టినట్లయితే మీకు తెలుసు కదా, 10 తలాంతులు ఉన్నాడు, 1 తలాంతు ఉన్నాడు, ఆ 1 తలాంతు కూడా వాడి దగ్గర తీసుకుంటాడు దేవుడు. ఎవడికి ఇస్తాడు? ఎవడైతే తలాంతులు ఉపయోగిస్తాడో, ఎవడైతే వాడతాడో వాడికి ఇవ్వడం జరుగుద్ది. దేవునికి స్తోత్రం. కనుక ఈ తలాంతుల గురించి మనం ఎంతవరకు వాడగలుగుతున్నాం అనే విషయాన్ని మనం ప్రశ్న వేసుకోవాలి. తర్వాత పేరెంట్స్కి దేవుడు మనకిచ్చిన బిడ్డలు ఎవరి కొరకు పెంచగలుగుతున్నాం అనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలకు కూడా దేవుడు అదే చెప్తాడు, మీ బిడ్డలకు నేను చేయబోయే కార్యాలని తెలియజేయండి. కనుక ఆత్మీయ జీవితంలో మన యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉందో చూసుకోవాలి. ఇలా కొన్ని ప్రశ్నలు మనమే వేసుకున్నట్లయితే మనం ఆ నిత్య రాజ్యంలో మనకిచ్చిన సామర్థ్యాలు ఎంతవరకు ప్రభు పనిలో ఖర్చు పెట్టగలుగుతున్నామా అనే ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే మనం ఎక్కడ ఉంటామమ్మా? ప్రభువు రాకడకే సిద్ధపడి ఆయన ఇచ్చే మెప్పు కానీ, ఆయన ఇచ్చే ఘనత కానీ, ఆయన ఇచ్చే మహిమలో కానీ మనం పొందుకోవాలంటే ఇలాగా మనం సిద్ధపడాలి. అన్ని విషయాల్లో సిద్ధపడుతూ దేవుని రాజ్యంలో ఆ యొక్క ఉన్నతమైన మహిమలో, ఆ స్థానంలో, ఆ కిరీటాల్లో, ఆయన మెప్పులో మనం అందరము కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన జీవితాలను ఏం చేసుకుందాం? సిద్ధపరచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించునుగాక. నెక్స్ట్ ఆదివారం
మహిమగల సింహాసన తీర్పు. అందరికీ అర్థమైందా? క్రీస్తు న్యాయ సింహాసనం తీర్పు ఎవరికి? మొట్టమొదటి ఒక్కసారి విజయం చేసేస్తాను. ఎవరికి? ఎత్తబడే సంఘానికి. ఎక్కడ జరుగుతుంది ఈ తీర్పు? మధ్యాకాశంలో జరుగుద్ది. ఎవరికి జరుగుద్ది? మన అందరికీ. అక్కడ తీర్పు అంటే అక్కడ ఏంటి? మనం ఈ భూమి మీద చేసిన కష్టానికి, దేవుని పరిచర్యకి ప్రతిఫలం. ఆ ఫలం ఏంటి? దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, దేవుడు కిరీటాలతో మనల్ని సన్మానిస్తాడు. మరి ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో రాజ్యం ఏలితే నీకొక అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించును గాక.